ప్రపంచ రాజకీయాల్లో ఉద్రిక్తతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ముఖ్యంగా అమెరికా, ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య పరిస్థితి మరింత తీవ్రమవుతోంది. తాజాగా ఇరాన్ ఒక కీలక ప్రకటన చేసింది. అమెరికా మరియు ఇజ్రాయెల్తో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల్లో తొలిసారిగా సెజిల్ బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినట్లు ఇరాన్ ప్రకటించింది. ఈ విషయాన్ని ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ అధికారికంగా వెల్లడించింది. ఆదివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఇరాన్ నుంచి క్షిపణి ప్రయోగిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇరాన్ ఉపయోగించిన సెజిల్ బాలిస్టిక్ క్షిపణి 2 దశల ఘన ఇంధనంతో పనిచేసే శక్తివంతమైన క్షిపణిగా చెప్పబడుతోంది. ఈ క్షిపణి దాదాపు 2000 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించగలదు. అంతేకాకుండా దీనిలో సుమారు 700 కిలోగ్రాముల పేలోడ్ సామర్థ్యం ఉన్నట్లు సమాచారం. ఈ పరిణామం మధ్యప్రాచ్య ప్రాంతంలో మరింత ఉద్రిక్తతలకు దారితీసే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ఘటనపై అమెరికా మరియు ఇజ్రాయెల్ ఎలా స్పందిస్తాయో అన్నది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిగా మారింది.